ఇన్ గారు కంగ్రాచులేషన్స్. ఎస్, రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. మొన్న పాత్రికేయ మిత్రులకి చెప్పినట్టు సార్ ఇప్పటిదాకా ప్రమోషన్ మా శాయశక్తులు చేసాం, అక్కడి నుంచి మీరు క్యారీ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. దానికి తగ్గట్టే ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే ప్రేక్షకులకు రీచ్ అవటానికి రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ అసలు ఈ సినిమాని ఇది మనందరి సినిమాలా ముందలు తీసుకెళ్లారు. ఇవాళ ఎన్ని చూస్తున్నాము, ఒక 80 years ఆవిడ, వాళ్ళ హస్బెండ్ 84, ఒక ఇద్దరు సపోర్ట్తో 4 టికెట్లు కావాలంటే 4 షోలు ట్రై చేస్తే కానీ దొరకలా. ఇక ఏజ్ బ్యారియర్స్ లేవు. నిజంగా 80 years నుంచి 80 years దాకా అందరూ, ఒకళ్ళైతే 20 ఏళ్ళ తర్వాత చూస్తున్నారంటే, ఎప్పుడు అన్నమయ్య చూశారంటే మళ్ళీ ఇప్పుడు అంట. ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఫస్ట్ ఎవిడ్లో చూసినప్పుడు అసలు ఎంత ఎమోషనల్గా ఎంత ఇదైపోయామో, మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు ఫ్యామిలీ అంతా విమల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ రోజు అంతే కంటిన్యూస్గా. తర్వాత అదొక ఏదో ఒక వీక్నెస్ లేకపోతే ఏదో అయిపోయి ఫోన్లో రీల్స్ చూస్తుంటే కూడా ప్రతిదీ ఏదైనా క్లిప్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అది ముదిరిపోయి ఏ రేంజ్కి వెళ్ళిందంటే, ఎవరో ఒక ఎమోషనల్ టెక్స్ట్ పెడితే ఏడుపు వచ్చేసింది. అంటే ఇక అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. మరి నేను ఇన్ని సినిమాలు మేము చూసాము, మేము తీసాము, కానీ ఏ రోజు దేనికి ఎంత ఎమోషనల్ అయిందైతే లేదు. దీన్ని ఏదో కేస్ స్టడీ లాగా ఏదో చెయ్యాలి దీన్ని, లేకపోతే అసలు ఇంత టెక్స్ట్ చదివితే ఏడుపు రావటం ఏంటి. సో ఈ విధంగా ఈ సినిమా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాగే ఇందాక అన్నట్టు మా సాయి సురేష్ అండ్ డిఓపి విష్ణు గారు ఒక మాట చెప్పారు ఈ సందర్భంగా. డిఓపి వర్క్ అంటే ఈ షాట్ ఏముందరా అంటే, దట్ ఈస్ నాట్ ఏ ప్రైజ్ సార్, అది కాంప్లిమెంట్ కాదు. ఆ మూడ్ ఆఫ్ ద సినిమాలో అది ఎలా జెల్ అయిపోయి అసలు ఆ ఫోటో డిఓపి వర్క్ గురించి మాట్లాడుకోకపోతే అది అద్భుతమైన ఫోటోగ్రఫీ సార్ అన్నాడు ఆయన. అరే నిజమే కదా అనిపించింది. అలా సాయి సురేష్ ఎన్నో సెట్లు వేసాడు. అవన్నీ మీకు ఇప్పుడు అవన్నీ డీటెయిల్ చెప్పట్లేదు, కానీ ఎక్కడ నీకు వేసినట్టు అనిపించదు. అంటే అది కదా ఆర్ట్ డైరెక్షను. అది మాకు ఎప్పుడో ఏఎస్ ప్రకాష్ మా ఫ్రెండ్ ఇదివరకు చెప్పేవాడు, అవార్డులు ఎందుకు రావట్లేదంటే అవార్డు కమిటీ వాళ్ళు ఇది సెటిల్ కాదు ఒరిజినల్ లొకేషనే అనుకునేవాళ్ళనే మా ప్రకాష్ అనేవాడు. అలాగే ఇప్పుడు చూస్తే సురేష్ సేమ్ సార్, అది దానివల్ల కూడా చేయట్లేదు, గుర్తించట్లేదు సార్ అంటుంటే, ఈ అవార్డు కమిటీ వీళ్ళందరికీ కూడా ఈసారి మనం సీజీ వాళ్ళలాగా ఇది సీజీ ఇది ఒరిజినల్ ఏదైతే ఉందో అలా కూడా పంపిద్దాం. సో డెఫినెట్లీ యూ డిజర్వ్ దోస్ అవార్డ్స్. ఇది పెద్ద అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ డిజర్వింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, చైల్డ్ దీనికి కానీ, హీరోయిన్ కానీ, మా హీరో గారికి కానీ, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్, డిఓపి ఇవన్నీ ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాని అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే, మా రవితేజ గారు మొత్తం టీం అందరికీ చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే మా టీం అందరం కలిసి ప్రేక్షకులు మంచి సినిమా ఇచ్చాం. ఇదంతా ఏదో ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పోతే మా శ్రీనివాస్ రాజు ఆయన ఎంతో సపోర్ట్గా ఉండేవాడు మాకు. ఇక్కడ వరుసనే ఉన్న వాళ్ళందరి గురించి ఫాస్ట్గా పర్లేదా మాట్లాడదామని. మా శ్రీనివాసరాజు ఏది ఉన్నా సరే తల్లో నాలికలాగా ఏదన్నా మా హీరో గారితో ఏదన్నా విషయం మాట్లాడాలని ఆయన ద్వారా మేము కమ్యూనికేట్ చేసేవాళ్ళం. కొన్ని విషయాలే ఆయనతో మాట్లాడాల్సి వచ్చేదిలే. ఆ కొన్ని విషయాలు ఏంటని అడగమాగండి లేనిపోయింది. అలా ఆయన కూడా ఎంతో సపోర్టివ్గా ఉండేది. దినేష్ ఇవ్వడన్న ఫ్యాబులస్ జాబ్, బ్రహ్మాండంగా చేసావు, మొత్తం ఆర్గనైజ్ చేసింది ఇదంతా. నీ వల్ల మైత్రికి పేరు వచ్చింది, అందరూ గొప్పగా చెప్తుంటే నువ్వు ఉండే ఎగ్జిక్యూట్ చేసావు. ఎక్స్ట్రాడినరీ, సూపర్. అలాగే మిస్ అవుతూ ఉంటాం చాలామంది పేర్లు. మా తాహిర్, మా ఫ్యామిలీ, మా తమ్ముడు, మా అందరికీ ఎంతో థిక్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ జాయేద్ కానీ తాహిర్ సినీటెక్, ఇది అవుట్డోర్ యూనిట్. వాళ్ళు ఎన్ని సినిమాలకి ఎంత చేశారో. థ్యాంక్ యూ తాహిర్. ఇంకెవరినన్నా మర్చిపోతే సారీ. మా డిస్ట్రిబ్యూటర్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకి పేరున థ్యాంక్స్. అలాగే సినిమా రోజుకు పెరుగుతుంది. ఇంకా పోతే మళ్ళీ ఒకసారి అందరికి బోరేమో ఇంకా ఇదే పొగుడుతా వెళ్తా ఇక్కడి నుంచి ఓకే థ్యాంక్స్ అని చెప్పుకోవాలి, కానీ ఫైనల్గా కానీ ఆగలేకపోతుంది. మా సాయి కుమార్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటాను ఉండేవాళ్ళం. సార్ అసలు ఈ సినిమా ఏంటి సార్, అది సార్ కథన్న కాడి నుంచి మాట్లాడుకుంటాను ఉండేవాళ్ళం. ఒక 2 రోజులు టైం తీసుకుని చెప్తాను సార్ అంటే కూడా నేను ఫోన్ చేసి సార్
అసలు ఇది వేరే లెవెల్ అయ్యి అంటే ఆయన చాలా కన్విన్స్ అయ్యారు సార్. మీరు రావటం మాకు చాలా, ఈ సినిమాకి చాలా యాడ్ అయింది సార్. అలాగే ప్రియా అసలు ఈ సినిమాని ఎంత ప్రేమించిందంటే ఆస్ట్రేలియాలో ఉండి వచ్చేసింది ప్రమోషన్స్ కోసం. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, రియలిస్టిక్గా ఉంది ఈ సినిమాలో. మా శివ ఇక ఆయన గురించి ఏం చెప్తాం, ఈ సినిమాని ఒక మ్యాజిక్ చేశాడు. క్యాస్టింగ్ కానించి అసలు సాయి కుమార్ గారి వైఫ్ ఎవరో తెలియదు, అంత రియలిస్టిక్గా ప్రతి క్యారెక్టర్ రియలిస్టిక్గా. ఇప్పుడు ఇందాక ఆ బ్యాచ్, గంజా బ్యాచ్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కొద్దిగా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఎలా బ్రహ్మాండంగా డిజైన్ చేసావు శివ. ఇంకా ఈ సినిమాకి ఎదురు లేదు, ఇక వెళ్తానే ఉంటుంది. ఇది 3-4 వీక్స్ వెళ్తుంది. చాలా హ్యూజ్ సక్సెస్ నెంబర్స్ కనపడతాయి అని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్కసారి స్టేజ్ మీద రావాలి, ఇంకొక మంచి హగ్ ఇవ్వాలి. ఒకసారి స్టేజ్ మీద రా. ఎస్, హియర్ వి వెల్కమ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఇరుముడి లాంటి బ్యూటిఫుల్ ఫిలింని మనకు అందించినటువంటి శివ నిర్వాణ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సార్ మైక్ ఇచ్చేయండి, ఒక ఫోటో సార్ మైక్ ఇచ్చేయండి. ఎస్, ఈ ట్రేయో ఇలానే కొనసాగాలని, బోల్డ్ అన్ని అద్భుతమైన సినిమాల్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మణికంఠగా, మనెమ్మగా తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో, అమేజింగ్ పర్ఫార్మెన్స్తో, ఛోటా ప్యాక్